हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనం వీళ్ళకి లేదా వీరికి అనే పదంతో వాక్యాలను నేర్చుకోబోతున్నాము. దీనిని హిందీలో ఇన్కో ఇన్కో ఓకే వీళ్ళని అనే మీనింగ్ వచ్చేటట్టుగా ఉంటుంది. సో దీంతో మనం కొన్ని వాక్యాలని ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా చెప్పండి. వీళ్ళని పిలువు, ఇన్కో బులావో. వీళ్ళని పిలువు, ఇన్కో బులావో. నేను వీళ్ళకి అన్నీ చెప్పాను, मैंने इनको सब बता दिया. मैंने इनको सब बता दिया. నేను వీళ్ళకి అన్నీ చెప్పాను. నాతో పాటు ఓరల్ చెప్పండి. నీవు వీళ్ళను చూసావా? క్యా తుమ్నే ఇన్కో దేఖా? నీవు వీళ్ళను చూసావా? క్యా తుమ్నే ఇన్కో దేఖా? ఇన్కో తీసేయండి, తుమ్నే దేఖా నువ్వు చూసావా. సో తుమ్నే ఇన్కో దేఖా. వీళ్ళకి నా మాట అర్థం కాలేదు, ఇన్కో మేరీ బాత్ సమझ నహీ ఆయి. వీళ్ళకి నా మాట అర్థం కాలేదు, ఇన్కో మేరీ బాత్ సమझ నహీ ఆయి. నాతో పాటు ఓరల్ చెప్పండి. వీళ్ళని ఇన్కో ఇక్కడకు తీసుకురా, యహా లావో. వీళ్ళని ఇక్కడకు తీసుకురా, ఇన్కో యహా లావో. నేను వీళ్ళకు బహుమతి ఇచ్చాను, మేనే దియా. నేను ఇచ్చాను. మేనే ఇన్కో ఉపహార్ దియా. నేను వీళ్ళకు బహుమతి ఇచ్చాను. వీళ్ళకి చాలా ఆకలి వేసింది, ఇన్కో బహుత్ భూఖ్ లగి హై. ఇన్కో బహుత్ భూఖ్ లగి హై. వీళ్ళకి చాలా ఆకలి వేసింది. వీళ్ళకి టీ కావాలి, ఇన్కో చాయ్ చాహియే. వీళ్ళకి ఏం కావాలి, ఇన్కో క్యా చాహియే. ప్రాక్టీస్ చేశాం కదా ఆల్రెడీ. వీళ్ళని పాఠశాలకు పంపాలి, ఇన్కో స్కూల్ భేజనా హై. డాక్టర్ వీళ్ళకి మందు ఇచ్చారు, డాక్టర్ నే ఇన్కో దవా दी. డాక్టర్ నే ఇన్కో దవా दी. డాక్టర్ వీళ్ళకి మందు ఇచ్చారు. వీళ్ళకి నా సహాయం కావాల్సింది, ఇన్కో మేరీ మదద్ చాహియే థీ. పాస్ట్ టెన్స్. వీళ్ళకి సమస్య ఉందా? క్యా ఇన్కో సమస్య హై. వీళ్ళకి సమస్య ఉందా? క్యా ఇన్కో సమస్య హై. వీళ్ళకి ఇక్కడ రావడం ఇష్టం లేదు, అంటే ఇక్కడికి రావడం ఇష్టం లేదు, ఇన్కో వీళ్ళకి యహా ఇక్కడకు ఆనా పసంద్ నహీ హై. రావడం ఇష్టం లేదు. వీళ్ళని కూర్చోనివ్వు, ఇన్కో బైఠనే దో. ఇన్కో బైఠనే దో. వీళ్ళని కూర్చోనివ్వు. వీళ్ళని క్షమించు, ఇన్కో మాఫ్ కర్ దో. వీళ్ళని క్షమించు, ఇన్కో మాఫ్ కర్ దో. నేను వీళ్ళకి ముందే చెప్పాను, మేనే ఇన్కో పహలే హీ బతా దియా. ఆల్రెడీ చెప్పిన విషయం కాబట్టి సబ్జెక్ట్ కి నేను వస్తుంది. మేనే ఇన్కో పహలే హీ బతా దియా. వీళ్ళని ఇంటికి పంపు,
इनको घर भेज दो, इनको घर भेज दो, వీళ్ళని ఇంటికి పంపు. వీళ్ళకి నా పని నచ్చింది, इनको मेरा काम पसंद आया. వీళ్ళకి నా పని నచ్చింది, इनको मेरा काम पसंद आया. వీళ్ళని బాధ పెట్టవద్దు, इनको परेशान मत करो. వీళ్ళని బాధ పెట్టవద్దు, इनको బాధ పరేషాన్ మత్ కరో పెట్టవద్దు. వీళ్ళకి అన్నీ గుర్తున్నాయి, इनको सब याद है. వీళ్ళకి అన్నీ గుర్తున్నాయి, इनको सब याद है. వీళ్ళని మర్చిపోకు, इनको मत भूलो. వీళ్ళని మర్చిపోకు, इनको मत भूलो. వీళ్ళని చూసి బాగా అనిపించింది, మంచిగా అనిపించింది, इनको देखकर अच्छा लगा. इनको देखकर अच्छा लगा. వీళ్ళకి ఏమీ తెలియదు, इनको कुछ भी नहीं पता. इनको कुछ भी नहीं पता. వీళ్ళకి ఏమీ తెలియదు. इनको हमारी जरूरत है. వీళ్ళకి మన అవసరం ఉంది. వీళ్ళు ఈ పని చేయాలి, इनको यह काम करना होगा. इनको यह काम करना होगा. వీళ్ళు ఈ పని చేయాలి. मैंने इनको समझाया. నేను వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాను. నాతో పాటు వారలు చెప్పండి. వీళ్ళకి చదువులో ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు, इनको पढ़ाई में मन नहीं लगता. వీళ్ళకి బహుమతి రావాలి, इनको इनाम मिलना चाहिए. వీళ్ళకి బహుమతి రావాలి, इनको इनाम मिलना चाहिए. వీళ్ళకి ఇంకొన్ని రోజులు కావాలి, इनको कुछ दिन और चाहिए. इनको कुछ दिन और चाहिए. వీళ్ళని వారి ఇంటికి పంపు, इनको अपने घर भेजो. వారి ఇంటికి, अपने घर भेजो. వీళ్ళకి అన్నీ అర్థమయ్యాయా? क्या इनको सब कुछ समझ आ गया? వీళ్ళకి అన్నీ అర్థమయ్యాయా? क्या इनको सब कुछ समझ आ गया? నేను వీళ్ళకి పాట నేర్పాను, मैंने सिखाया. నేను నేర్పాను. వీళ్ళకి, इनको పాట, गाना. मैंने इनको गाना सिखाया. వీళ్ళని ఇబ్బంది పెట్టవద్దు, इनको परेशान मत करना. వీళ్ళకి మధ్యాహ్నం వరకు భోజనం దొరకలేదు, इनको दोपहर तक వరకు खाना नहीं मिला. इनको दोपहर तक खाना नहीं मिला. వీళ్ళకి సహాయం అవసరం ఉంది, इनको मदद की जरूरत है. इनको मदद की जरूरत है. వీళ్ళని ఒంటరిగా వదలొద్దు, इनको अकेला मत छोड़ो. ఒంటరిగా, అకేలా, మత్ చోడో వదలొద్దు. వీళ్ళని ఇక్కడ ఉండనివ్వు, इनको यहाँ रहने दो. इनको यहाँ रहने दो. వీళ్ళని ఇక్కడ ఉండనివ్వు. నేను వీళ్ళకి చెప్పాను చెయ్యొద్దని, నేను వీళ్ళకి చెయ్యొద్దని చెప్పాను, मैंने इनको मना किया था. मैंने इनको मना किया था. చెయ్యొద్దని చెప్పాను. వీళ్ళకి ఏం కావాలి, इनको क्या चाहिए? వీళ్ళకి నా కృతజ్ఞతలు చెప్పు, इनको मेरा धन्यवाद कहना. इनको मेरा धन्यवाद कहना. आपको मेरा धन्यवाद. थैंक यू.